నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగులో వచ్చిన ప్రధాన అంశాలను చూస్తే కనుక, ఆమ్దాని పెద్దలది, తలసరి అందరిది, రాష్ట్రమంతా వెలిగిపోతున్నట్లు పర్ క్యాపిటా ఇన్కమ్ లెక్కలు. వాస్తవానికి 3 జిల్లాల్లోనే అధిక సంపద, అది కొద్ది మంది బిలియనీర్ల దగ్గరనే. దాన్నే అందరికీ ఆపాదిస్తూ ఏండ్లుగా పాలకుల ప్రచారం. 2023-24 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా ఒక్కొక్కరి ఇన్కమ్ 3.56 లక్షల రూపాయలు. ఆ హిసాబ్లో నలుగురున్న ఫ్యామిలీ ఆమ్దాని 14 లక్షలకు పైనే ఉండాలి. కానీ ఆ సంపద అంతా ఉన్నది కొద్ది మంది పెద్దల చేతుల్లోనే. హైదరాబాద్ లో 1000 మంది దగ్గర 20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువ. 24 జిల్లాల్లో 2.50 లక్షల లోపే పర్ క్యాపిటా ఇన్కమ్. 8 జిల్లాల్లోనైతే 2 లక్షల లోపే. సో ఆమ్దాని ఏమో పెద్దలది, తలసరి ఆదాయం మాత్రం అందరిది అని చూపిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా వార్తా కథనం ఇచ్చారు. అంటే కొంతమంది దగ్గరే ఎక్కువ డబ్బులు, అంటే పర్ క్యాపిటా మన తలసరి ఆదాయం ఎలా లెక్కిస్తారు, ఒక్కొక్కరు ఇన్కమ్ ఎంత ఉంది అన్నదాన్ని బట్టి తలసరి ఆదాయం చూస్తారు. ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి అన్నది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక కొంతమంది పెద్దల దగ్గరనే ఎక్కువ డబ్బు ఉంది, కానీ దాన్నే అందరి దగ్గర ఉన్నట్టు రాష్ట్రం అంతా వెలిగిపోతున్నట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ లెక్కలైతే ఉన్నాయి అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. వాస్తవానికి చూసుకుంటే కనుక 3 జిల్లాల్లోనే అధిక సంపద ఉంది, అది కూడా కొద్ది మంది చేతుల్లోనే ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి ఈ 3 జిల్లాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఇక 24 జిల్లాల్లో అయితే కనుక తలసరి ఆదాయము అంటే పర్ క్యాపిటా 2.5 లక్షల లోపే ఉంది. ఇక 8 జిల్లాల్లో అయితే కనుక 2 లక్షల లోపే ఉంది. మరి ఇంత తక్కువ పర్ క్యాపిటా ఉన్నప్పుడు అందరూ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ ఉందని ఎలా చెప్తారు? మరి కొద్ది మంది బిలియనీర్లు ఎవరైతే కొద్ది మంది పెద్దలు ఉన్నారో, అంటే రిచ్ పీపుల్ ఉన్నారో, వాళ్ళ దగ్గరే ఉన్న కొంతమంది దగ్గరే ఇన్కమ్ ఎక్కువ ఉంది. వాళ్ళ దగ్గర తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా కూడా అందరి తలసరి ఆదాయం ఎక్కువ ఉందని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. అంటే ఎవరి దగ్గర అయితే తలసరి ఆదాయం ఎక్కువ ఉందో దాన్ని రాష్ట్రం అంతా ఉన్నట్టు తలసరి ఆదాయంతో రాష్ట్రం వెలిగిపోతుంది అన్నట్టు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆపాదించేశారు అని చెప్పేసి ప్రధానంగా ఈ అంశాన్ని అయితే కనుక చెప్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఈ 3 జిల్లాల్లోనే అధికంగా తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఇంకా 24 జిల్లాల్లో చూసుకుంటే కనుక 2.5 లక్షల లోపే ఉందంట. ఇక 8 జిల్లాల్లో అయితే మరి దారుణంగా 2 లక్షల లోపే ఉంది. మరి అలాంటప్పుడు రాష్ట్రం అంతా వెలిగిపోతుందని ఎలా చెప్తారు? ఎందుకు ఇట్లాంటి అంటే లెక్కలు తప్పుగా చెప్తారు అన్నది వాళ్ళకే తెలియాలి. ఇక 2023-24 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా ఒక్కొక్కరి ఇన్కమ్ 3.56 లక్షలని ఇచ్చారు. అంటే ఆ నివేదిక ప్రకారం, అంటే 2023-24 లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్రంలో 3.56 లక్షలు ఉందంట ఒక్కొక్కరి ఇన్కమ్. అక్కడ మనం ఇందాక చూస్తే 24 జిల్లాల్లో 2.5 లక్షల లోపే ఉంది. ఇక 8 జిల్లాల్లో అయితే 2 లక్షల లోపే ఉంది అనేది. ఇక్కడ చూసుకుంటే లెక్కల ప్రకారము ఒక్కొక్కరికి 3.56 లక్షలు ఉందని చెప్తున్నారు. మరి ఇంత తప్పుల తడకగా ఎలా లెక్కిస్తారన్నది కూడా వాళ్ళకే తెలియాలి. వాళ్ళకి ఎవరికైతే కొంతమంది ఎవరైతే బిలియనీర్లు ఉంటారో ఆ బిలియనీర్స్ దగ్గర ఉన్న అమౌంట్ ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆపాదించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ వార్త అంటే వెలుగులోకి రావడం నిజంగా ఒక రకంగా మంచిది. దీన్ని బట్టి కూడా తెలుస్తుంది ఎవరి దగ్గర ఎంత ఇన్కమ్ ఉంది ఏంటి. అంటే అదేంటి ఒక ముసుగులో పడిపోయి రాష్ట్రంలో అందరూ కూడా అంటే ప్రజల తలసరి ఆదాయం పెరిగింది అన్న భ్రమ నుంచి బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వార్త ద్వారా. ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి చెప్పారు. నలుగురున్న ఫ్యామిలీ ఆమ్దాని 14 లక్షలకు పైనే ఉండాలి, కానీ ఆ సంపద అంతా ఉన్నది కొద్ది మంది పెద్దల చేతుల్లోనే. సరే, మరి కొద్ది మంది చేతుల్లోనే ఉందనేసి ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు అందరికీ దాన్ని ఆపాదించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక అలాగే హైదరాబాద్ లో 1000 మంది దగ్గర 20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయంట.
మరి ఆ 1000 మంది ఎవరో మనకైతే కనుక తెలియదు, కానీ వాళ్ళ దగ్గర అయితే కనుక 20 లక్షల కోట్లకు పైగా అనే ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. ఏది ఏమైనా సరే రాష్ట్రంలో అయితే కనుక తలసరి ఆదాయము 24 జిల్లాల్లో చూసుకుంటే కనుక 2.5 లక్షల లోపే ఉంది. ఇక 4 జిల్లాల్లో అయితే 2 లక్షల లోపే ఉందని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. అంటే 24 జిల్లాల్లో 2.5 లక్షల లోపు పర్ క్యాపిటా ఇన్కమ్, 4 జిల్లాల్లో అయితే కనుక 2 లక్షల లోపే ఉందని చెప్పేసి 2023-24 లెక్కల్ని బట్టి రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగింది అనుకోవడానికి అయితే కనుక వీలు లేదు. ఎందుకంటే కనుక కొద్ది మంది దగ్గర ఎక్కువగా అమౌంట్ ఉంది, దాన్ని రాష్ట్ర ప్రజలపైన రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా తలసరి ఆదాయం పెరిగింది అన్న ఏదైతే తప్పుగా చెప్పుకుంటున్నారో అది వాస్తవం కాదు, తప్పు. తలసరి ఆదాయం అయితే కనుక అందరిది పెరగలేదు, ప్రజలందరిది కొద్ది మందిది మాత్రమే పెరిగింది. మరో ముఖ్యమైన వార్త, మా వాటా తేల్చాకే ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వండి, కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి, వాటాకు మించి ఏపీ నీటిని తరలించకుండా చూడండి, టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయండి, ఆ ఖర్చు మేమే భరిస్తాం, మేము మా వాటా జలాలపైనే ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, పాలమూరు, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు క్లియరెన్స్లు ఇవ్వండి, తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయాలని రిక్వెస్ట్. నిన్న అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే కృష్ణా జలాల్లో మా వాటా ఏదైతే ఉందో తెలంగాణ వాటా అది మాకు ఇవ్వండి, ఏపీ అక్రమంగా ఏదైతే నీరు తీసుకెళ్తుందో దానికి అడ్డుకట్ట వేయండి అని చెప్పేసి ముఖ్యంగా ఈ అంశం గురించి మాట్లాడడానికి నిన్న ఢిల్లీ వెళ్ళడం అయితే కనుక జరిగింది. మా వాటా తేల్చాకనే ఏపీ వాటా ఏదుందో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, అప్పుడు ఫస్ట్ తెలంగాణ వాటా తేల్చండి అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక అట్లాగే ఇందాక చెప్పుకున్నట్టు ఏపీ అయితే కనుక వాళ్ళకి కేటాయించిన వాటాకు మించి నీటిని తీసుకెళ్తోంది అని చెప్పేసి చెప్పారు. ఇది గత కొద్ది రోజులుగా చూస్తే ఇది ఇంతకు ముందు జరిగింది, మరి ఈ మధ్య కాలంలో అయితే కనుక దీనిపైన ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అంటే ఏపీ తనకు కేటాయించిన వాటా కన్నా కూడా అధిక నీటిని తీసుకెళ్లిపోతోంది, తరలిస్తోంది అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రిని, జలశక్తి మంత్రిని కలిసి ఒక వినతి పత్రాన్ని అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఇక ఏదైతే టెలిమెట్రీ యంత్రాలు ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయండి, కావాలంటే ఆ ఖర్చును కూడా మా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పారు. ఇక మేము ఏదైతే కనుక మా వాటా జలాలు ఉన్నాయో తెలంగాణకు సంబంధించిన వాటా ఏదైతే ఉందో ఆ జలాలకు సంబంధించే మేము ప్రాజెక్టులు కట్టుకున్నాము అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. ఇక అలాగే పాలమూరు, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు కూడా క్లియరెన్స్లు ఇవ్వండి, తెలంగాణ ప్రాజెక్టులకి కూడా ఆర్థిక సహాయం అందజేయండి అని చెప్పేసి ఒక అభ్యర్థన అయితే కనుక చేశారు. మరి దీనిపైన జలశక్తి మంత్రి ఎలా స్పందిస్తారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నదైతే కనుక చూడాలి. మరో వార్త చూసుకుంటే కనుక, అనోరాకు ఆస్కార్ పంట, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి సహా 5 పురస్కారాలు, ఇండియన్ షార్ట్ ఫిల్మ్ అనూజాకు నిరాశ, 23 ఏళ్ల ఓ వేశ్య చుట్టూ సాగే అనోరా సినిమాకు ఆస్కార్ అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో 5 పురస్కారాలు వరించాయి. 97వ అకాడమీ అవార్డుల వేడుక సోమవారం లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగింది. అనోరాలో లీడ్ రోల్ చేసిన మైకీ మాడిసన్ ఉత్తమ నటిగా, ది బ్రూటలిస్ట్ మూవీలో నటించిన ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్ అవార్డుల్లో ఈసారి ఇండియాకు నిరాశ మిగిలింది. భారత్ నుంచి ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఒక్క సినిమా కూడా తుది నామినేషన్లలో నిలవలేదు. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మాత్రం అనూజా ఎంట్రీని దక్కించుకున్నప్పటికీ అవార్డు దక్కలేదు. సో నిన్న ఆస్కార్ అవార్డుల వేడుక అయితే కనుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆస్కార్ అవార్డ్స్ ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. సో దీంట్లో భారతదేశం నుంచి అయితే కనుక మన దేశం నుంచి ఒక సినిమా కూడా అవార్డు పొందలేకపోయింది అని చెప్పేసి ఇచ్చారు. ఒక షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో, అంటే లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అయితే కనుక అనూజా మూవీ ఎంట్రీని దక్కించుకుంది, కానీ అవార్డు అయితే కనుక వరించలేదు. ఆ సినిమాకి నిరాశ ఎదురైందని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా అనోరా సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి 5 కేటగిరీలో అయితే కనుక అవార్డులు వచ్చాయని చెప్పేసి ఇచ్చారు. మరో
ముఖ్యమైన వార్త టీచర్ ఎమ్మెల్సీలుగా మల్కా శ్రీపాల్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే కొమరయ్య విజయం, రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో శ్రీపాల్ రెడ్డి గెలుపు. కరీంనగర్ లో స్లోగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్. సోమవారం అర్ధరాత్రికి కూడా పూర్తవని ఓట్ల కట్టలు కట్టడం. ఇయాల ఉదయం వరకు కొనసాగే ఛాన్స్, ఆ తర్వాత లెక్కింపు. గ్రాడ్యుయేట్ ఓట్లలో వేలాదిగా ఇన్వాలిడ్. సో టీచర్ ఎమ్మెల్సీలుగా అయితే కనుక మల్కా కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి అయితే కనుక విజయం సాధించారు అని ఇచ్చారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే కొమరయ్య విజయం, అలాగే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో అయితే కనుక శ్రీపాల్ రెడ్డి గెలుపొందారని ఇచ్చారు. కాకపోతే మొత్తానికి కరీంనగర్ లో అయితే కనుక స్లోగా జరుగుతోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్. ఇవాళ ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాతనే లెక్కింపు. ముఖ్యంగా చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్ల ఓట్లలో అయితే కనుక ఇన్వాలిడ్ ఓట్లు అంటే చెల్లని ఓట్లే ఎక్కువగా ఉన్నాయి, వేలాదిగా ఉన్నాయి అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. మరో వార్త, ముఖ్యమైన న్యూస్ ఇది విద్యార్థులకు సంబంధించి. రేపటి నుంచి అయితే కనుక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించింది. ఇంటర్ ఎగ్జామ్ కు 5 నిమిషాలు లేట్ అయినా ఓకే, నిర్ణీత టైం కు ఆలస్యమైన సెంటర్ లోకి అనుమతి. రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్, ఈ నెల 25 వరకు పరీక్షలు. 1532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మంది విద్యార్థులు. ప్రతి సెంటర్ లో సీసీ కెమెరాల ఏర్పాటు. వివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. సో రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కనుక స్టార్ట్ అవబోతున్నాయి. మార్చి ఈ నెల 25వ తారీఖు వరకు అయితే కనుక కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో అంటే మనకు ఇది వరకు చూసుకుంటే కనుక 1 నిమిషం ఆలస్యమైనా కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించకపోవడము, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ చెప్పేవాళ్ళు. అయితే ఈసారి ఇంటర్ ఎగ్జామ్ కు 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఒక చిన్న చెప్పాలంటే కనుక చాలా మందికి ఇది ఒక చిన్న ఊరటనే చెప్పొచ్చు. ఈ ట్రాఫిక్ లో, ముఖ్యంగా సిటీస్ లో చూసుకుంటే కనుక ట్రాఫిక్ లో స్ట్రక్ అవ్వడం అవ్వచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల కొంచెం అంటే ఒక 2-3 నిమిషాలు లేట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో అలాంటప్పుడు విద్యార్థులు భయంతో ఎగ్జామ్ హాల్ కి టైంకి చేరుకోలేకపోతున్నాము, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 నిమిషాలు లేట్ అయింది అలో చేయరేమో అన్న భయం ఇదేమీ లేకోకుండా 5 నిమిషాలు లేట్ అయినా సరే ఓకే అని చెప్పేసి చెప్పారు. ఇక రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ కాబట్టి దానికి సంబంధించి ప్రతి సెంటర్ లో సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించిన మొత్తం వివరాలని అయితే కనుక ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా 1532 పరీక్షా కేంద్రాల్లో 9,96,971 మంది విద్యార్థులు అయితే కనుక ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో 5 నిమిషాలు టైం అంటే గ్రేస్ పీరియడ్ లాగా ఇచ్చారు కదా అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు మరి 5 నిమిషాలు ఉంది కదా అన్న వేలో కాకోకుండా పరీక్షా కేంద్రానికి ముందే చేరుకునేటట్టే వెళ్ళండి, ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయండి. మరో ముఖ్యమైన వార్త, డ్రగ్స్ కు బానిసై తల్లిని చంపిన కొడుకు. ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్ తో గొడవ. తల్లి బెడ్రూమ్ లోకి వెళ్లి కత్తితో విచక్షణ రహితంగా దాడి. 9 చోట్ల పడవడంతో తీవ్ర రక్తస్రావం, చికిత్స పొందుతూ మృతి. సంగారెడ్డి జిల్లాలో ఘటన. అసలు సమాజం ఎట్టుపోతుందో ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు. విచక్షణ ఉండట్లేదు, మానవత్వము ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు. అంటే మహిళల పైన దాడులు అనుకుంటున్నాం, అవి జరుగుతూనే ఉన్నాయి. మహిళల పైన దాడులు, వాటికి అడ్డుకట్ట వేసే వాళ్ళు, అంటే అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా చాలా చోట్ల అవి సఫలీకృతం అవ్వట్లేదు. ఇంకొక పక్క చూసుకుంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్న మాట. అలాగే పోలీసులు కూడా దానికి తగ్గట్టే ఎక్కడ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు ఉండకూడదని చెప్పేసి చాలా మంచిగా అయితే కనుక చర్యలు చేపడుతున్నారు. కానీ అయినప్పటికీ ఎక్కడో ఒక చోట అంటే పోలీసుల కళ్ళు కప్పి ఎక్కడో ఒక చోట నుంచి అయితే కనుక డ్రగ్స్ తెప్పించుకోవడము, డ్రగ్స్ వాడకం చేయడము ఇలాంటివి చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కు బానిసయ్యి ఆస్తి పంచలేదని చెప్పేసి, ఆస్తి పంచమని కొద్ది రోజులుగా పేరెంట్స్ తో గొడవ పడుతున్నాడంట. ఇక ఆస్తి పంచలేదని చెప్పేసి ఏకంగా కన్న తల్లినే చంపాడు. ఇలాంటి క్రూరగాలని ఏం చేయాలి? డ్రగ్స్ కి బానిస అంటే ఆ డ్రగ్స్ వాడారంటే అసలు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక అసలు ఆ టైంలో వాళ్ళు మనిషిలాగానే ఉండరు. మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం ఇట్లాంటివి. డ్రగ్స్ లో అంటే డ్రగ్స్ అంత అంటే దానికి బానిస అయిపోయారంటే కనుక డ్రగ్స్ కి ఎలా ఉంటుంది అన్నదానికి ఇదొక నిదర్శనం.
ఆ మత్తులో ఆ డ్రగ్స్ వాడకంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియకోకుండా కన్న తల్లినే చంపాడు అంటే ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం పోదు. ఇప్పటికైనా సరే యువత ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ వాడకుండా దూరంగా ఉండండి. ఎవరు దానికి ప్రలోభ పెట్టినా కూడా వాటి వైపు అస్సలు మొగ్గు చూపకండి. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏదైతే రాష్ట్రాన్ని చేయాలనుకొని ప్రభుత్వం సంకల్పించిందో దానికి తోడుగా ముఖ్యంగా మీరు వ్యక్తిగతంగా మీ కెరియర్ పైన, మీ లైఫ్ పైన మీరు ఫోకస్ చేసి ఇలాంటి వ్యసనాలకి దూరంగా ఉంటే కనుక చాలా మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. డ్రగ్స్ కి బానిసై డ్రగ్స్, గంజా ఇలాంటివన్నీ వాడి ఏం చేస్తారు? ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదు. ఎవరు ఇప్పుడున్న సొసైటీలో చూస్తూనే ఉన్నారు, ప్రేమాప్యాయతలు తగ్గిపోతున్నాయి, మనిషి మాట్లాడుకోవాలన్న టైం ఉండట్లేదు, అంత బిజీ లైఫ్ అయిపోతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు బానిస అయిపోయి జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు? మనిషికి జీవితం ఒక్కసారే వస్తుంది. అలాంటి జీవితాన్ని నాశనం చేసుకోకండి. ముఖ్యంగా యువత డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. ఎవరు ప్రలోభ పెట్టినా కావాలంటే వాళ్ళ పైన కంప్లైంట్ చేసి పోలీసులకు సహకరించండి, కానీ మీ జీవితాలను అయితే కనుక పాడు చేసుకోకండి డ్రగ్స్ కి బానిసలై. అసలు విచక్షణ రహితంగా దాడి చేశాడు, 9 చోట్ల పొడిచాడు అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇతనికి ఏ శిక్ష వేసినా కూడా తక్కువే. కన్న తల్లినే చంపేశాడు అంటే ఆ డ్రగ్స్ తనని అలా పురిగొల్పింది. మరో ప్రధాన వార్తా పేపర్ ఈనాడు చూస్తే కనుక ఈనాడులో ముఖ్యంగా 3 స్కానింగ్లు 1200 కిలోమీటర్లు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో గర్భిణీలకు తప్పని అవస్థలు. సకాలంలో స్కానింగ్ చేయకుంటే ప్రాణాలు పోయేవి. ఫిబ్రవరి 14న ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్ళగా ఏప్రిల్ 4న స్కానింగ్ చేయించుకోవాలంటూ చిట్టి రాసి ఇచ్చి పంపేశారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో మరుసటి రోజు ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకుంటే బిడ్డ ఎదుగుదల లేదని, హృదయ స్పందనల్లో తేడా ఉందని డాక్టర్లు చెప్పి పిండాన్ని తొలగించారు. సో ఒక మహిళ అయితే కనుక జైనూర్ మండలానికి చెందిన మహిళ రిపోర్ట్ చూపిస్తూ, అదే స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తూ చెప్తున్నారు. సో ఫిబ్రవరి 14న ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కి వెళ్తే ఏప్రిల్ 4న స్కానింగ్ చేయించుకోమని చెప్పారంట. అయితే ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఆవిడ మరుసటి రోజే వెళ్ళి ఆదిలాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ చేయించుకుంటే లోపల బిడ్డ ఎదుగుదల సరిగా లేదు, హృదయ స్పందనల్లో కూడా తేడా ఉంది, అంటే హార్ట్ బీట్ లో తేడా ఉంది అని చెప్పేసి పిండాన్ని అయితే కనుక తొలగించారంట. అది అసలు ఎంత బాధాకరమైన వార్త అండి. ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే కనుక ఆ సంతోషానికి అవతలు ఉండవు. మరి అలాంటి ప్రెగ్నెన్సీ న్యూస్ తెలిసిన వెంటనే ఎంత సంతోషం అయితే కనుక వ్యక్తం చేస్తారో. 5 నెలలు, 4 నెలలు, 3 నెలలు ఇలా గడిచే కొద్దీ స్కానింగ్లు ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. ఫస్ట్ స్కానింగ్ చేస్తారు ఫస్ట్ మంత్ లో, తర్వాత డాక్టర్స్ అంటే లోపల బేబీని బట్టి పిండం ఎదుగుదలని బట్టి స్కానింగ్స్ చెప్తా ఉంటారు. సో ఒక హాస్పిటల్లో రిమ్స్ లో అలా చెప్పారు ఏప్రిల్లో చేయించుకోమని. ఆమెకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే బేబీ హార్ట్ బీట్ సరిగా లేదు, ఎదుగుదల సరిగా లేదు అని చెప్పేసి అబార్షన్ చేశారు. మరి ఆ తల్లి ఎంత శోకం అనుభవిస్తూ ఉంటుంది. మరి ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు అంటే నిర్లక్ష్యం వహిస్తున్నాయా, లేకపోతే ఏంటి? ఈ మధ్య ప్రభుత్వ హాస్పిటల్స్ కి సంబంధించి చాలా వార్తా కథనాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, సంబంధిత శాఖ మంత్రి కానీ, ఎవరైనా ఉన్నతాధికారులు కానీ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవట్లేదు. గర్భిణీగా ఉన్నప్పుడు సాధారణ ప్రయాణమే అతి జాగ్రత్తగా చేయాలి. ప్రసవం అయ్యే వరకు కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో గర్భిణీలు కేవలం స్కానింగ్ కోసమే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. 3 సార్లు స్కానింగ్ కోసం 1, 2 కాదు, ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం చేయాల్సిన దుర్భర స్థితి. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ యంత్రాలున్న రేడియాలజిస్టులు లేకపోవడం సమస్యకు ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి, దానికి సంబంధించిన ఉన్నతాధికారులు చూస్తున్నారా ఈ వార్తను మీరు? 1200 కిలోమీటర్లు జనరల్ గా ప్రెగ్నెంట్ అయిన వెంటనే ప్రయాణాలు చేయకూడదు అని చెప్తారు. అది అందరికీ తెలుసు, జెంట్స్ కి కూడా తెలుసు. కొంచెం దూరం వెళ్ళాలంటేనే ఫస్ట్ 3 months చాలా జాగ్రత్తగా ఉండాలి, తర్వాత 5th month వరకు ఇంకా నెలలు గడిచే కొద్దీ ఇంకా జాగ్రత్త వహించాలి. మరి అలాంటిది కొంత దూరం ప్రయాణం చేయాలంటేనే చెయ్యకూడదు అని డాక్టర్లే సలహా ఇస్తారు. మరి అలాంటప్పుడు స్కానింగ్ చేయించుకోవడానికి ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చూసుకుంటే గనక ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ యంత్రాలు ఉన్నాయి, కానీ రేడియాలజిస్టులు లేరంట.
మరి ఇంకా ఇప్పుడు ఎక్విప్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, మరి దానికి సంబంధించిన రేడియాలజిస్టులు లేదా దానికి సంబంధించిన డాక్టర్స్ లేకపోతే ఏం చేస్తారు? అసలు ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏంటి ఆ మహిళలు ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబం కూడా ఎన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకోవాలన్నా కూడా అన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి స్కానింగ్ చేయించుకునే పరిస్థితి అంటే మాటల 1200 కిలోమీటర్లు. అర్థమవుతుంది ఏమన్నా ఆరోగ్య శాఖ మంత్రికి దీని గురించి? ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మనం ఇంకా ఎక్కడ ఉన్నామో. ఒక పక్కేమో ఏఐని ప్రవేశపెట్టాలి, టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, మొత్తం టెక్నాలజీతో నడుస్తోంది, టెక్నాలజీ వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది అని చెప్పేసి ఒకవైపు ఊదరగొట్టేస్తున్నారు. ఒకవైపు చూస్తే కనుక పల్లెల్లో, గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉంటే మీరు ఎంత టెక్నాలజీని తీసుకొచ్చి ఏం చేస్తారు? మనిషి ప్రాణాలని, లోపల బిడ్డను కాపాడతారా? ఇప్పటికైనా సీరియస్ గా దీనిపైన ఫోకస్ చేసి రాష్ట్ర ప్రభుత్వము, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సంబంధిత శాఖల వాళ్ళు చర్యలు తీసుకోండి. ఎందుకు హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ లో ఉండి అక్కడ దానికి సంబంధించిన మొత్తం మెషినరీ కూడా ఉంది, రేడియాలజిస్ట్ లేడు అంటే ఆయనకి, అంటే రేడియాలజిస్ట్ ని మీరు అక్కడ అసైన్ చేయలేదా, లేకపోతే అసైన్ చేసినప్పటికీ కూడా ఆయన విధుల్లో లేడా ఏంటి అన్నది అసలు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద సమీక్ష సమావేశం నిర్వహించారా వచ్చినప్పటి నుంచి? ఈ మధ్య కాలంలో ఆరోగ్య రంగం పరిస్థితి బాగలేదని చెప్పి కూడా గతంలో ఒక వార్తా కథనం వచ్చింది 10 రోజుల క్రితం. అసలు ఇవన్నీ పట్టించుకోవట్లేదా ప్రభుత్వము? మరి ఏం చేస్తున్నారు? ప్రజా సంక్షేమం అంటున్నారు. ఇదేనా ప్రజా సంక్షేమం? ప్రజాపాలన అంటే ఇదేనా? ఇక మరో ప్రధాన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక, మేలో సింహాల గణన, గుజరాత్ ప్రాజెక్ట్ లయన్ కు 2900 కోట్ల రూపాయలు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంలో ప్రధానమంత్రి. గిర్ నేషనల్ పార్క్ లో మోడీ సఫారీ, నేషనల్ రెఫరల్ సెంటర్, వైల్డ్ లైఫ్ కు శంకుస్థాపన. సో మేలో అయితే కనుక సింహాలు ఎన్నున్నాయి అన్న దానిపైన అయితే కనుక లెక్కింపు ఉంటుంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక గుజరాత్ ప్రాజెక్ట్ లయన్ కి అయితే కనుక 2900 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నిన్న ప్రధాని మోడీ అయితే కనుక గిర్ నేషనల్ పార్క్ లో పర్యటించి సఫారీ చేశారు అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, త్వరగా పిల్లల్ని కనండి, వారికి తమిళ పేర్లు పెట్టండి, జనాభా పెంచుకోకపోతే నష్టపోతాం, కొత్త జంటలకు తమిళనాడు సీఎం స్టాలిన్ సూచన. డీలిమిటేషన్ తో నష్టం ఏర్పడే ఛాన్స్ ఉందని వ్యాఖ్య. సో డీలిమిటేషన్ అయితే కనుక దక్షిణాది రాష్ట్రాల్లో హీట్ ని రాజేస్తోంది. ఏదైతే లోక్సభ స్థానాలు ఉన్నాయో పునర్విభజన చేయడం ద్వారా, జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టడం ద్వారా సీట్లు తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం డీలిమిటేషన్ తో ఒక్క సీటు కూడా తగ్గదు అని చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఏమంటున్నారు? ఒక సీటు కూడా తగ్గదు అంటే పెరగదనే కదా అర్థము. ఏ రకంగా సీట్లు తగ్గవో చెప్పండి, దీనిపైన కూడా అడుగుతున్నారు. కానీ దీనిపైన ఇప్పటి వరకు అంటే క్లారిటీగా ఎలా తగ్గవు అన్నది మాత్రం చెప్పట్లేదు. అందుకని చెప్పేసి ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల సీఎంలు అందరూ కలిసి ముఖ్యంగా దీనిపైన అయితే కనుక పోరాడదాం అని చెప్పేసి గత కొద్ది రోజులుగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ నిన్న ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడ ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. గతంలో అంటే కుటుంబ నియంత్రణ చట్టాన్ని పాటించాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి అని చెప్పేసి నేనే చెప్పాను. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, డీలిమిటేషన్ చేపడితే కనుక నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల్ని త్వరగా కనండి, పెళ్ళైన కొత్త జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని త్వరగా కనండి అని ఇప్పుడు కూడా నేనే చెప్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అలాగే వాళ్ళకి మంచి తమిళ పేర్లు కూడా పెట్టండి. ఎందుకంటే ఈ పిల్లల్ని ఎందుకు త్వరగా కనమని చెప్తున్నామంటే డీలిమిటేషన్ తో నష్టం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే పిల్లల్ని త్వరగా కనమని చెప్తున్నాను అని చెప్పేసి చెప్పారండి. ఇక మరో ముఖ్యమైన వార్త, 10 రోజులైనా దొరకని ఆచూకీ కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలి. ఎస్ఎల్బీసీ ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తోందన్న అడ్వకేట్ జనరల్. సో నిన్న అయితే కనుక హైకోర్టు ఈ కేసు ఏదైతే పిటిషన్ దాఖలైందో ఎస్ఎల్బీసీ ఘటన పైన 10 రోజులైనా కూడా కార్మికులు రెస్క్యూ చేపట్టినప్పటికీ కార్మికుల్ని బయటకు తీసుకురాలేదు అని చెప్పేసి
దీనిపైన నిన్న హైకోర్టులో అయితే కనుక నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళు ఒక పిల్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున న్యాయవాది ఏసీ వాదించారు. అంటే ప్రభుత్వం ప్రముఖ రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రంగంలోకి దింపింది. వాళ్ళు కంటిన్యూస్ గా రెస్క్యూ టీమ్స్ అయితే కనుక సహాయక చర్యలు చేపడుతున్నాయి, ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది దీన్ని అని చెప్పేసి హైకోర్టుకు అయితే కనుక చెప్పడం జరిగింది. మరో వార్త, ప్రైవేట్ కు ధీటుగా పోటీ పడలేకపోతున్నాం, కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలి. గుజరాత్ తరహాలో టీచర్లకు సింగపూర్ లో శిక్షణ, విద్యా సంస్కరణ సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు విద్యా సంస్కరణల గురించి ఒక సమీక్ష ఏర్పాటు చేశారు. దాంట్లో శ్రీధర్ బాబు అయితే కనుక కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ కి ధీటుగా పోటీ పడలేకపోతున్నాము, ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలి అని చెప్తున్నారు. ఇక గుజరాత్ తరహాలో టీచర్లకు అయితే కనుక సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలి అని చెప్పేసి ముఖ్యంగా శ్రీధర్ బాబు అభిప్రాయపడుతున్నారు. మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, మహిళా కమిషన్ పై సర్కార్ వివక్ష, సపోర్టింగ్ స్టాఫ్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, పని చేద్దామంటే నిధులు కరువు, ఎన్ని విజ్ఞప్తులు చేసినా నో రెస్పాన్స్, ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి లేకపోతే రాజీనామాలు చేస్తాం, కమిషన్ సిబ్బంది ఓపిక పట్టాలి ప్రభుత్వ వర్గాలు. సో మహిళా కమిషన్ పై అయితే కనుక సర్కారు వివక్ష చూపిస్తోంది. పని చేద్దామంటే నిధులు లేవు, సపోర్టింగ్ స్టాఫ్ కూడా లేదు. సపోర్టింగ్ స్టాఫ్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి, అంటే ఎన్ని విజ్ఞప్తులు చేసినా సరే రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పేసి ముఖ్యంగా కమిషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాపోతున్నారు. ఒకవేళ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి, లేకపోతే కనుక మేము కూడా రాజీనామాలు చేసేస్తామని చెప్పేస్తున్నారు సిబ్బంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్తోంది, కొంచెం ఓపిక పట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎన్నో రోజుల నుంచి అంటే సపోర్టింగ్ స్టాఫ్ లేదు, నిధులు లేవు, ఏదైనా వర్క్ చేద్దామంటే అని అలా సమస్య ఉన్నప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? ఒకవైపు అయితే రాష్ట్రంలో అంటే మహిళల భద్రత కోసం లేదా మహిళలకు ఉన్న సమస్యల కోసం మహిళా కమిషన్ వాళ్ళ పైన ఏదైతే కనుక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో దానిపైన మహిళా కమిషన్ వర్క్ చేస్తుంది, వాళ్ళకు అండగా నిలబడుతుంది. మరి అలాంటి మహిళా కమిషన్ కే నిధులు లేక కావాల్సిన సపోర్టింగ్ స్టాఫ్ లేకపోతే ఎలా వర్క్ చేస్తుంది? సో ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి, ఒకవేళ రాకపోతే రాజీనామా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి ప్రభుత్వము ఓపిక పట్టండి అని చెప్తున్నారు, మరి ఏం చేస్తారు అన్నదైతే కనుక చూడాలి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ, సర్కారు వారి మాట, సాగుకు సరిపడా నీళ్లు ఉన్నాయి, యాసంగి పంటలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి. సో సాగుకు సరిపడా నీళ్లు ఉన్నాయి, ఈ యాసంగి పంటలకు ఇబ్బంది అయితే కనుక లేదు అని చెప్పేసి కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారు అయితే చెప్పారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక్కడ ఇంకొక ఫోటో కూడా ఇచ్చారు. మరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయి? సూర్యాపేట జిల్లాలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. చివ్వెంల మండలం బండమీది చెందుపట్ల గ్రామంలో ఎండిన వరి పంటను మేతగా మేస్తున్న గొర్రెలు. సో మరి యాసంగి పంటలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, సాగుకు సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయి అని చెప్పేసి దాని కింద మరో వార్త ఇచ్చారు. ముఖ్యంగా సూర్యాపేటలోని ఒక గ్రామంలో వరి పంట ఏదైతే ఎండిపోయిందో దాన్ని గొర్రెలు మేస్తున్న ఫోటోని ఇచ్చేసి మరి ఇదెందుకు జరుగుతోంది అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. కోతకు ముందే మేతకు మునుపెన్నడూ లేని వానలు వరదలతో పొంగిపొరిలిన అన్ని ప్రాజెక్టులు అయినా అడుగంటిన జలాశయాలు, నీరందక ఎండుతున్న పొలాలు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుడు సాధారణం కన్నా అధిక వర్షపాతం, అక్టోబర్ చివరి వరకు నదుల్లో కొనసాగిన వరద ప్రవాహాలు, 110 రోజులు గోదావరికి వరద, 4200 టీఎంసీల రాక, ఏకంగా 850 టీఎంసీల కృష్ణా నదీ జలాలు సముద్రం పాలు. అయినా వేసవికి ముందే అడుగంటిన అన్ని జలాశయాలు, కాళేశ్వరం నీటి వ్యవస్థను వాడుకోలేనందుకే ఈ దుస్థితి. నీటి నిర్వహణలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలకే పరిమితం, బోర్డును ఏపీని అడ్డుకోలేని అసక్తత. సాగునీరు అందక రాష్ట్ర వ్యాప్తంగా ఎండుతున్న పొలాలు, రోడ్డెక్కుతున్న రైతులు, నీళ్ళిచ్చి ఆదుకోవాలని ఆర్తనాదాలు. పంట కోతకి రాకముందే మేతకు సిద్ధమైపోయింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. అంటే ఇక్కడ ఫోటో ఇచ్చి ఇందాక మనము చూసుకున్నాం, ఇక్కడ ఫోటో ఇచ్చారు. అంటే సూర్యాపేటలోని ఒక గ్రామంలో అయితే కనుక వరి పంట ఇంకా చేతికి రాకముందే నీళ్లు అందక అది ఎండిపోయిన దుస్థితి. దాన్ని అంటే ఇంకా గొర్రెలకు వదిలేశారు తినడానికి అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రిలేటెడ్ గా వార్త ఇచ్చారు. అంటే కోతకు ముందే మేతకు రెడీ అయిపోయినాయి పంట పొలాలు, ఎందుకంటే నీరు లేక
అని చెప్పేసి మునుపెన్నడు లేని వానలు వచ్చినప్పటికీ కూడా ఈసారి జలాశయాలు అయితే కనుక అడుగంటాయి, నీరందక పంటలు అయితే కనుక ఎండిపోతున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక నిరుడు అంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈసారి అధిక వర్షపాతం నమోదయ్యింది. ఎక్కువ నీరు అయితే కనుక వచ్చింది. అంటే అక్టోబర్ చివరి వరకు కూడా వరద ప్రవాహాలు కొనసాగాయి. మరి ఈ నేపథ్యంలో ఎందుకు జలాశయాలు అడుగంటుతున్నాయి? ఏకంగా 850 టీఎంసీల కృష్ణా నది జలాలను అయితే కనుక సముద్రం పాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం నీటి వ్యవస్థను కూడా వాడుకోలేకపోతుంది ప్రభుత్వము, అందుకే ఈ దుస్థితి ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ముఖ్యంగా ప్రభుత్వం అయితే కనుక ప్రణాళికలు వేయడానికే పరిమితం అవుతోంది, కానీ కృష్ణా జలాల బోర్డు అలాగే ఏపీని అడ్డుకోలేని అసక్తలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.